నిన్నయాల లాభం లేనిదే చిన్న పని కూడా చేస్తలేరు చాలా మంది. ఆఖరికి దానం చేసినా ఏదో లాభం రావాలే అన్నట్టున్నారు. అసొంటిది పెద్దగా లాభం లేదంటున్నా నష్టం వస్తది అని అన్నా వృత్తి మీద ప్రేమతోని మన నేతన్నలు బటన్ వేస్తుంటారు. వాళ్ళ కళ గొప్పది, వాళ్ళ కష్టం ఇల్వ కట్టలేనిది. అసొంటి చేనేత వృత్తిని కాపాడుకోవాలి అన్నట్టు ఏపీ సీఎం బాబు సారు నేతన్నలను పలకరించిండట. సుద్దాం బారి. తిప్పలైనా తిండికి కష్టమైన వృత్తిని ఇడిచిపెట్టని గొప్పోళ్ళు మన నేతన్నలు. అందుకే వాళ్ళను అస్సలు యామారొద్దు. ఇక విజయవాడలో సర్కారోళ్ళు చేనేత దినోత్సవం ఘనంగా చేసిండ్రు. రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కులకెళ్లి నేతన్నలు వచ్చిండ్రు. పట్టు చీరలు, పంచలు, తీరు తీరు బట్టలు మోసుకొచ్చిండ్రు. ఇక సీఎం చంద్రబాబు సారు నేతన్నలందరినీ ఒక్కోరిని పలకరించుకుంటూ పోయిండు. అంతేకాదు ఇంటి ఆమె భువనమ్మ కొరకు సారు చీరలు కొన్నాడు. అవి చూడర్రే. అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా ఇది బాగుంది. జిఎస్టీ తగ్గించేస్తాను, పట్టుకో చూసుకోండి. పక్క పొంటే ఉన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి సారు చీరలు కొనుడు అంటే అలవాట్లేని పని అన్నాడు. దానికి సీఎం సారు నాకు కూడా అలవాట్లేదు, నేతన్నలకు గిరాకీ చేద్దామని కొంటున్నా గంతే అన్నట్టు మాట్లాడిండు. అట్లా ఇక 2-3 చీరలు కొన్నాడు సారు. సీఎం సారే కదా అని అభిమానంతో ఇచ్చిండ్రు అనుకున్నారు. పైసలు ఇచ్చే తీసుకున్నాడు సారు. నడమ కొంతమంది చేనేత బట్టల మీద జీఎస్టీ తగ్గించాలి అని అడిగిండ్రు. దానికి సారు సరే అన్నట్టు చెప్పిండు. గిట్లా చేనేత దినోత్సవం నాడు సారు నేతన్నలతోని మాట కలిపి వాళ్ళ మంచి చెడ అరుచుకున్నాడు. లెక్కకైతే సీఎం సారు చీరాల పోయేదుండే. అక్కడ చేనేత దినోత్సవం సంబరాలు పెట్టుకున్నారు. కానీ పొట్టు వాన పడేటాలకు అటు పోవుడు బంధు పెట్టుకున్నారట. విజయవాడలనే గిట్ల నేతన్నలందరినీ పలకరించిండు సారు. మరి కొత్త సర్కారోళ్ళు నేతన్నల కోసం ఎసోంటి పథకాలు పెడతారో ఎట్లా ఆదుకుంటారో చూడాలి. ఇక నేతన్నలతోని ముచ్చట్లన్నీ ఒడిచినాక ఇంటికి పోత నడమ ప్రకాశం బ్యారేజ్ మీద బండి ఆపిండు సారు. కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే ఆగి జరసేపు తనివి తీర చూసిండు. అట్లనే పబ్లిక్ తోని సెల్ఫీలు దిగిండు. సీఎం సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ ను మాత్రం నారాజు చేస్తలేడు. దూరం అనకుండా అందరిని మందలిస్తాండు, పోటు వాళ్ళు దిగుతున్నాడు అని పబ్లిక్ కూడా సంబరపడతాండ్రట.